యశోదాభిరామ వినురవేమ. ముక్కులోని గాలి ముక్తికి దారి, ముక్కులోని గాలి ముక్తికి దారి. కళ్ళజోడు ధరించిన వాళ్ళు దయచేసి కళ్ళజోడు తీసి జాగ్రత్తగా పక్కన ఉంచుకోండి. సైలెన్స్ మెడిటేషన్, నిశ్శబ్దంలో ధ్యానం. కాయపు ఊపిరిలో గని ఉన్నది, ఊపిరిలోనే దేవుడు ఉన్నాడు యోగీంద్రులకు. శ్రీ తాళ్ళపాక అన్నమయాచార్య గారు చెప్తున్నారు. కాయము శరీరము, ఈ శరీరంలో ప్రతినిత్యము జరుగుతున్నటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఆ వాయు ప్రవాహాన్ని గమనించమని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు చెప్తున్నారు. నోటిలో మౌనము, మనసులో శూన్యము, దాని పేరే ధ్యానము చెప్తున్నారు మన పితామహ పత్రిజీ గారు. నోటిలో మౌనము, మనసులో శూన్యము, దాని పేరే ధ్యానం. మాటలోని ఎరుక, మాటలోని సత్యము, దాని పేరే జ్ఞానము. చుట్టుపక్కల ఏ శబ్దాలు వచ్చినా దాని గురించి మనం పట్టించుకోవద్దు. మన శ్వాసతో మనం మమేకమవుదాం. మధ్య మధ్యలో చైర్లలోకి రావద్దండి. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చోండి. ముందుగా ధ్యానంలో కూర్చున్న వాళ్ళకు అంతరాయం కలగకూడదు. వాయువును గమనిస్తూ వాయుపుత్రులమవుదాం. కేవలం 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. 5, 4, 3, 2, 1, 0. దయచేసి కళ్ళు తెరవకుండా మీ 2 చేతులు 2 కళ్ళపై ఉంచండి. 5 సెకండ్స్ అలాగే ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. కళ్ళపై నుంచి చేతులు తీసి మెల్లిగా కళ్ళు తెరవండి. ఓకే, అద్భుతమైన ధ్యానం చేశాం. ధ్యానానికి ఒకసారి గట్టిగా చప్పట్లు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత శ్రీమతి సోమనాల పత్రి గారికి గట్టిగా చప్పట్లు. ఇంకా గట్టిగా, ఇంకా ఇంకా. చప్పట్లు కొట్టడం వల్ల ఇక్కట్లు పోతాయి. చక్కట్లో ఉన్న ఇక్కట్లు పోతాయి. బాగా కొట్టాలి చప్పట్లు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. రిలాక్స్ అవ్వండి, బాగా హాయిగా కూర్చోండి. అద్భుతమైన ధ్యానం చేశాం. 1 అవర్. గ్రేట్ మాస్టర్, బాగా చేశారు. ఓకే ఫ్రెండ్స్, అద్భుతంగా మనం ధ్యానం చేశాము. మరి ధ్యాన నవరత్నాలు ఒకసారి పలుకుదాము. ఓబై సార్ గారు చెప్పండి ధ్యాన నవరత్నాలు. అందరికీ స్వాగతం. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్వాసతో ఉందాము పాట మనందరికీ తెలుసు కదా. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అద్భుతమైన సాంగ్, దాని డాన్స్ బై బ్రహ్మజ. వెల్కమ్ బ్రహ్మజ. మాస్టర్ దయచేసి పులివెందుల నుంచి వచ్చినటువంటి రామేశ్వరరెడ్డి గారు, సుంకేశ్వర నుంచి ఇచ్చినటువంటి గజ్జల వెంకట సుబ్బారెడ్డి గారు విఐపి సీట్స్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మాధవరం నుంచి వచ్చినటువంటి శ్రీ బాలాజీ గారు విఐపి సీట్స్ ధరించవలసిందిగా కోరుతున్నాం. బాలాజీ గారు గౌరవనీయులు, హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఏ సాయి కుమార్ రెడ్డి గారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పర్సనల్ సెక్రటరీ, మన గురువు గారిని ప్రపంచమంతా పరిచయం చేసినటువంటి మహానుభావుడు సాయి కుమార్ రెడ్డి గారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకే, బిగ్ క్లాప్, బిగ్ క్లాప్. ఆనందంగా. సో శ్వాసతో ఉందామా, శ్వాసతో ఉందామా, ఉందామంటే గట్టిగా క్లాప్స్. మనం ఉండేది అదే కదా, శ్వాసతోనే కదా ఉంటున్నాం. కన్ఫర్మ్ కదా, శ్వాసతో ఉంటున్నామా, గట్టిగా క్లాప్స్. దయచేసి విఐపి సీట్స్ విఐపి వాళ్ళకి మాత్రమే ఉంచాలమ్మా. దయచేసి మళ్ళీ డిస్టర్బ్ కాకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వారి సీట్లు వారికి కేటాయించి ఉంటాము. ఓకే, సో ఇంతవరకు మనకు శ్వాస మీద ధ్యాస. సో అబ్రాడ్ నుంచి వచ్చినటువంటి మనోజ్ కుమార్ని విఐపి సీట్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం.
సో సాయి కుమార్ రెడ్డి గారు స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్స్ యొక్క సంపాదకులు వారు, దానికి ఎడిటరు, ఎంతో విస్తృతంగా దాన్ని ప్రపంచానికి అందించారు. వారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు వారి యొక్క దీర్ఘ సందేశాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. ప్రపంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన అంత ధ్యాన మిత్రులకు, పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరి మాస్టర్స్ కు నా నమస్కారాలు. నా పేరు సాయి కుమార్ రెడ్డి. నేను 1996 సంవత్సరంలో అన్నామలై అనే మిత్రుడు ద్వారా ఈ ధ్యాన పరిచయం జరిగింది. మనిషి జీవితము 2 విధాలుగా ఉంటది. ఎలాగైతే మనం చరిత్రలో చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని చదువుకుంటామో, అలాగా మన ధ్యానం ప్రారంభమైనాక ధ్యానానికి ముందు మన జీవితము, ధ్యానం తరువాత జీవితం అని 2 విధాలుగా విభజించబడి ఉంటుంది. మనమే ఒకసారి రివ్యూ చేసుకుంటే ధ్యానానికి ముందు మనం ఎలా ఉన్నాము, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనము తినే తిండి ఎలా ఉంది, మాట్లాడే తీరు ఎలా ఉంది, చూసే చూపు ఎలా ఉంది, మనం నడిచే నడివిడక ఎలా ఉందో మనం ఒకసారి సింహాలోకనం చేసుకొని, సరే ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేశాం. ధ్యానం ఒకటే కాదు, స్వాధ్యాయం చేశాం, చాలా ముఖ్యమైనది. అలాగే సజ్జన సాంగత్యం చేశాం. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మరియు ఎక్కడ మనకు అందుబాటులో ఉంటే ఆ పిరమిడ్ శక్తిని తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ 5 రకాల మార్పులు జరుగుతాయి. మన ఆలోచన, మనం తినే తిండి, మాట్లాడే తీరు, నడిచే నడవడిక, చూసే చూపు, ఇవి నా జీవితంలో కూడా జరిగాయి. ఆ తర్వాత ఎందుకైతే ఈ ప్రపంచం మొత్తం ఖండాలు దాటుతున్నాం, ప్రతిరోజు ఉదయంలో వస్తేనే ఆఫీస్కి పోతున్నాం, అనేక రకాల వ్యాపారాలు చేస్తున్నాం, సాయంత్రం వచ్చేతలకే ఒక 2 దానిలకైతే ఖచ్చితంగా చేస్తున్నాం. ఒకటి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు ఉండాలా వద్దా? ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మనం ఉన్నామా? చెప్పండి అబ్బా, ఉన్నామా? ఆరోగ్యంగా ఉన్నామా ఎప్పుడు? రైట్. ఇది ఆరోగ్యం, కొన్నిసార్లు ఉన్నాము, కొన్నిసార్లు అనారోగ్యంగా ఉన్నాం. మనకు అన్ని అనుకూలంగా జరిగితే మనమేమో చాలా హ్యాపీగా ఉంటున్నాం. మనకు అనుకూలంగా జరగలేదనుకో మనం అన్ని హ్యాపీగా ఉంటున్నాం. ఎప్పుడైతే మనం ఆనందంగా సంతోషంగా ఉన్నామో ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడైతే మనము సంతోషంగా లేమో అనారోగ్యానికి గురవుతున్నాం. ఇది నా ధ్యానానికి జీవితం ముందు జరిగే ప్రక్రియ. నాకు సరే ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇలా నేనున్నాను, జరిగితేనేమో నాకంటే గొప్పవాడు లేడు, దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు, జరగకుంటేనేమో నా కర్మలే, ఈ రామ్ సుబ్బారెడ్డి వల్ల నా జీవితం ఇలా అయిపోయింది, లేకపోతే ఆ దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు, ఇలా మాట్లాడుకుంటుంటాం. అంటే పక్కన వాళ్ళతో నిందేస్తుంటాం. అలాంటి స్థితి నుంచి క్రమం తప్పకుండా సార్ దగ్గరికి వెళ్ళాను. మా అన్నామలై గారు తీసుకెళ్ళి సార్ దగ్గరికి పరిచయం చేసినప్పుడు సార్ నాతో మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, ఇలా రావయ్యా అన్నాడు. వెళ్ళాక ఎందుకు వచ్చావు అన్నాడు. సరే నాకు ఉన్నదంతా చెప్పాను. చెప్పాక పోతే పోయింది, వెధవ డబ్బు నాతో వచ్చే అన్నాడు. ఇది నాతో చెప్పిన మొట్టమొదటి మాట. 96 అక్టోబర్ నెలలో తుంబుర్తి ట్రెక్కింగ్ నుంచి వచ్చాడు. భీమాస్ హోటల్లో మొట్టమొదటిసారి కలిశాను. ఆ తర్వాత మళ్ళీ నా జీవితంలో తిరిగి చూడలేదు. ఆఖరి శ్వాస వరకు పత్రి సార్తో ఉన్నాను. సరే ఇన్ని సంవత్సరాల్లో ప్రయాణంలో ఏదన్నా కొత్తగా చెప్తాడేమో. ఏది మొదట చెప్పాడో నాకు ఫస్ట్ రోజు 3 చెప్పాడు, చివరి శ్వాస ఆఖరి రోజు అవే చెప్పాడు. ధ్యానం క్రమం తప్పకుండా చేయి, స్వాధ్యాయం క్రమం తప్పకుండా చేయి, సజ్జన సాంగత్యం క్రమం తప్పకుండా చేయి. నీకు అందుబాటులో ఎక్కడ దగ్గరగా పిరమిడ్ ఉంటే ఆ పిరమిడ్ ఆసరాగా తీసుకొని ధ్యానం చేయమని చెప్పాడు. శాకాహారిగా ఉండమని చెప్పాడు. అంతే, ఇవే చెప్పేది. ఈ ప్రపంచంలో 27 సంవత్సరాలు నేను తిరిగినా
30 దేశాలు తిరిగాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వేల మాటలు తిరిగాను సార్తో పాటి. ఎక్కడికి పోయినా ఈ 5 సూత్రాలే చెప్పేవాడు. నేను నా జీవితంలో క్రమం తప్పకుండా రోజు 3 గంటలు, మీరు సారు చివరి 2 సంవత్సరాల వీడియోలు ఉంటే 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యము, అనేక మంది మాస్టర్సు వాళ్ళ యొక్క సత్య అన్వేషణ, వాళ్ళకన్నా అనుభవాలన్నీ వింటూ ఈరోజు ఏ అనారోగ్యానికి 27 సంవత్సరాల్లో ఏ డాక్టర్ దగ్గరికి నేను పోలే, నాకు అవసరం రాలే. అలాగే ఈ 27 సంవత్సరాల్లో నాకు అనుకూలంగా జరిగిన అనుకూలంగా జరగకపోయినా నేను నా ఆనందాన్ని నేను కోల్పోలేదు. జరిగితే ఓకే, జరగకుంటే డబుల్ ఓకే, అంతా మంచికే అంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఇది నాకు ధ్యానం తర్వాత జరిగిన మార్పు. దయచేసి ఇంతమంది మాస్టర్లు, ప్రపంచమైన మాస్టర్లు, ఎంతోమంది మాస్టర్లు అనుభవాలు, అలాగే ఎంతో పరమ గురువుల యొక్క మాస్టర్లు వాళ్ళ వాక్యాలు, పుస్తకాలు, మరి వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, గీతలు ఉన్నాయి, భగవద్గీత ఉంది, వశిష్ఠ గీత ఉంది, అష్టావక్ర గీత, ఇన్ని గీతలు కూడా మనకు మొదట చివర మధ్యలో ఒకటే చెప్పారు, అదే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. వేరే వాడు ఎవ్వడు తెలపడు. ఆ తెలపడానికి పత్రి సారు ఎంత సులువుగా చెప్పాడంటే, సంసారం వదిలిపెట్టనక్కర్లేదు, మీ ఉద్యోగ వ్యాపారాలు వదిలిపెట్టనక్కర్లేదు, మీరు ఎక్కడుంటే అక్కడ మీ వయసు ఎంతుందో అన్ని నిమిషాలు చక్కగా ధ్యానం చేసుకోండి. అంటే ఎక్కడో హిమాలయాల్లో ఉన్న ధ్యానాన్ని మన వంటింట్లోకి తీసుకొని వచ్చి వదిలేశాడు. మనము దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి, అనుభూతి చెందాలి, మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. నేను చేసుకున్నాను కాబట్టే ఈరోజు ఇక్కడికి పిలిచారు. అలాగే ఇక్కడ పిలిచిన ఈ సభ్యులందరికీ, కడప కమిటీ సభ్యులకు, వాళ్ళకు కూడా నా ప్రణామములు. ఈ ప్రాంగణము అద్భుతంగా గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు వచ్చింది. దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నాము. దీన్ని ఉపయోగించుకుంటూ మనము మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తప్పకుండా ప్రతి మాస్టరు, ప్రతి పిరమిడ్ మాస్టర్కు నేను ఇచ్చే మెయిన్ సందేశం ఏంటంటే, నా ఈ 27 సంవత్సరాల పత్రిసారి ప్రయాణంలో పత్రిసారు ఏ రోజు బుక్ చదవకుండా లేడు. ప్రతిరోజు ఏదో ఒక బుక్ చదువుతూనే ఉన్నాడు. ఆ చదివిందంతా ఎన్నో వేల లక్షల పుస్తకాలు దాన్ని తర్జుమా చేసి మన అనేక భాషల్లో ప్రచురించారు. ఆ ప్రచురించిన దాన్ని మళ్ళీ ఒక 60 పేజీల పుస్తకాల్లో అద్భుతంగా ధ్యానరత్న కేశవరాజు గారు దాన్ని నిర్వర్తిస్తున్నారు. ధ్యాన జగత్ తప్పకుండా మీరు ఏ భాషలో వస్తే ఆ భాషలో, ఇంగ్లీష్ వస్తే స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్, మన వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నాడు ఎడిటర్, చక్కగా ఆ బాధ్యతను 20 సంవత్సరాలుగా తీసుకొని వస్తున్నారు. 25 సంవత్సరాలుగా మ్యాగజైన్ ధ్యాన జగత్, అలాగే అనేక భాషల్లో ఉన్నాయి. పిరమిడ్ మాస్టర్ల యొక్క బాధ్యత ఏదన్నా మనము పిఎస్ఎస్ఎఫ్ మూవ్మెంట్కు చేయగలిగిందంటే, దయచేసి ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ అందరూ తీసుకోండి. 10 మంది చేత ఆ సబ్స్క్రిప్షన్ కట్టించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే, అనుభవం చెప్పమన్నాడు. అనుభవం చెప్తాను. నాది నా మొట్టమొదటి అనుభవం. పిఎస్ఎస్ఎఫ్ మూవ్మెంట్లోకి వచ్చాక పత్రి సారు ధ్యానము, శాకాహారులు గండి అని చెప్తున్నాడు. సరే, ఫస్ట్ రమ్మన్నాడు కదా అని నాకు ఇంక వేరే ఏం చేయలేక సార్తో వెళ్ళాను. తిరుపతికి ప్రతి నెల ఒక వారం వచ్చేవాడు. ఆ వారంలో కాళహస్తి, పీలేరు, వాయిల్పాడు, ఇట్లా 5-6 ఊర్లు సారు తిరుగుతూ భీమాస్ హోటల్లో నైట్కి వచ్చేవాళ్ళు. అట్లాగే నన్ను కూడా తీసుకెళ్ళాడు, నువ్వు రావయ్య సాయి కుమార్ వెళ్దాము. ఎక్కడికి పోయినా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి. శాకాహారులు కండి, మాంసాహారం మనకు సూట్ కాదు, అది విషాహారము. శాకాహారం స్వస్యాహారం అని చెప్పేవాడు. నేను వింటున్నాను, అంతా బాగానే ఉంది. అయినా ధ్యానం అయితే బాగుంటుంది, కానీ ఈ మాంసాహారము శాకాహారం గురించి ఎందుకు? జీవేశ్ రెడ్డి గారు వచ్చిన వారి డిజర్టేషన్ తీసుకొని
యూత్ జీవీఎస్ రెడ్డి గారు వెల్కమ్ చెప్పండి. అందరు గుంపులుగా లేదండి ప్లీజ్, ఇక్కడ లేచి నిలబడండి, అంతే గౌరవంగా లేచి నిలబడండి. జీవీఎస్ రెడ్డి గారు యూత్ టీము ఇన్వైట్ చేయండి, గౌరవంగా లేచి నిలబడండి, గుంపులుగా వద్దు. వెల్కమ్, గట్టిగా క్లాప్స్. వెల్కమ్, గట్టిగా వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ గ్రాండ్ మాస్టర్, వెల్కమ్. పిరమిడ్ సొసైటీ సభ్యులందరము మీకు స్వాగతం పలుకుతున్నాం సార్. స్వాగతం, సుస్వాగతం. హలో, అందరికీ నమస్కారాలు. మనకు కడప డిఎస్పి షరీఫ్ గారు వచ్చారు. ఒక్కసారి సార్కి స్వాగతం పలుకుతూ మన సంస్కార ప్రకారము చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. సారు మన టౌన్కు డిఎస్పి గారు షరీఫ్ గారు, ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయన ఎంతో కరుణా హృదయుడు. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పాత్ర ఎక్కువ ఉంటుంది. చాలా సేవాభావం కలిగినటువంటి వారు మనకు పిలిచిన వెంటనే ఇక్కడికి రావడం మన అదృష్టం. వారి గొప్పతనాన్ని నేను మాటలో చెప్పలేను. సార్కు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇక్కడికి రావడం అనేది మన అదృష్టంగా భావిస్తూ నేను ఎక్కువసేపు సమయం తీసుకోకుండా సార్ యొక్క మెసేజ్ తీసుకున్నాం. మనము సార్ సందేశాన్ని తీసుకొని తర్వాత సారు తన కార్యక్రమంలో తాను, ఎందుకంటే ఈ పోలీసు వ్యవస్థలో వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ సమయం తీసుకోకుండా, ఆయన హీఈస్ రియల్ నేమ్ అండ్ ఈజ్ అన్ ఐకాన్ ఫర్ డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. సార్ ఎప్పుడో కడపలో ఇంతకుముందు పనిచేసినప్పుడు నేను తెలుసు. నాకు సార్ గురించి చాలా విషయాలు నాకు తెలుసు. కానీ ఆయన 3 డీల్కు ప్రతీక. ఆ 3 డీల్ ఏదంటే డిసిప్లిను, డిటర్మినేషను, డెడికేషన్. సో కాబట్టి అంత గొప్ప గుణాలు కలిగినటువంటి ఆయన మనకి ఇక్కడికి వచ్చి సందేశాన్ని ఇస్తున్నాడంటే నిజంగా అది మన అదృష్టం. సారు ఎంత గొప్ప భావాలు కలిగినటువంటి వాడు అంటే, ఆయన ఒకసారి ఎక్కడో ఒక స్పీచ్ విన్నాను నేను సార్ది. ఆ దాంట్లో తాను చెప్పినటువంటి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయంటే వ్యక్తిత్వం వికసింపబడుతూ ఉంది. దాంట్లో సామాజిక సేవ కనపడుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ప్రతి ఒక్కరూ బాధ్యతను స్వీకరించాలో ఆ బాధ్యతను తాను మరవకుండా ఏ విధంగా మనిషి జీవనం సాగించాలన్నటువంటి విషయాన్ని ఆ స్పీచ్లో చెప్పినాడు. కాబట్టి నిజంగా అది నాకు మనసుకి ఎంతో హత్తుకునింది అప్పుడు. అందువల్ల సార్ యొక్క గొప్పతనాన్ని మనం మాటల్లో చెప్పలేం. బట్ హౌవర్ వీఆర్ లక్కీ టు హ్యావ్ హిస్ ప్రెజెన్స్ హియర్ అండ్ రియల్లీ ఇట్ ఈస్ వెరీ హానరబుల్ ఫార్ ద కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ మిస్టర్ షరీఫ్ గారు, డిఎస్పీ ఆఫ్ దిస్ టౌన్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కైండ్లీ గివ్ యువర్ మెసేజ్. అందరికీ ఆత్మ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారు పెద్దవారు, ఆయన మాటలు నాకు చాలా మనసులో మనసు చెమ్మగిల్లింది అనమాట. సార్ మీకు ధన్యవాదాలు. యాక్చువల్గా నేను మిస్ అయింటాను. ఇది భగవంతుడి దయ వల్ల ఇక్కడికి రాగలిగే అదృష్టాన్ని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు కల్పించారు. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, వారు ఎక్కడున్నా వారి ఆత్మ స్వర్గంలో ఉండాలని, ఆయన దేవుడు దగ్గరగా ఉండాలని మరీ భగవంతుని ప్రార్థిస్తూ మొదలు పెడుతున్నాను. ఐఎమ్ లిటరలీ హ్యాపీ. మీరు అందరూ ఎంతో మంచి వాళ్ళు. ఈ సొసైటీలో జరిగే అటువంటి క్రైమ్ కానీ, చెడుకు కానీ, తర్వాత ఈ మనసులో ఉండేటువంటి కల్మషము, కుట్ర, వాట్ ఎవర్ ద బ్యాడ్ ఈవిల్స్ ఉన్నవో వాటన్నిటి నుంచి మీరు చాలా దూరంగా ప్రయాణం చేశారు. సో మీరు దేవుణ్ణి చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నారనేది నా అభిప్రాయం. ఐ ఫీల్ ఇట్ బికాస్ మనిషి ఎన్నో జన్మలు తీస్తారు, అంటే చాలా జన్మలు తీస్తారు. మనిషి జన్మలో కూడా చాలా నీచంగా ఉంటారు. బట్ ఈ యొక్క స్పృహ కలగడం అనేది పూర్వజన్మ సుకృతంగా నేను అనుకుంటా ఉన్నాను. ఈ స్పృహ కలగడమే దేవుడికి మీరు దగ్గరగా ఉన్నట్టు నాకు తెలుసు. ఆ స్పృహ అనేది చాలా గొప్ప మొదటి అడుగు. ఆ స్పృహ నుంచి మీరు స్పృహ తెచ్చుకున్నారు. ఆ స్పృహ తెచ్చుకోవడానికి కూడా ఎన్నో జన్మల పుణ్యం అవసరం. సో మీరు దేవుడికి ఇష్టమైన మనుషులు అనే విషయాన్ని మనం క్లియర్గా చెప్పచ్చు. ఐఎమ్ రైట్ అనుకుంటున్నా నేను, నాకు తెలిసిన నాలెడ్జ్తో.
హౌఎవర్ ఇది ఎందుకంటే నేను ఇంత క్లుప్తంగా మీకు ఎలా చెప్పగలుగుతున్నానంటే మై మిసెస్ సునీత కుమారి, ఆమె షీ ఈజ్ ఫ్రమ్ ఏ హిందూ కమ్యూనిటీ. ఐ గాట్ లవ్ మ్యారేజ్. ఆమె పత్రిజీ స్వామికి చాలా ఇష్టమైనటువంటి, చాలా చాలా దగ్గరైనటువంటి, చాలా ఎప్పుడు 24 hours స్వామి గురించే ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అండ్ నాన్ వెజ్ లేకుండా పోవడం, ప్రాపగేట్ చేస్తుంది, వీధిలో తిరుగుతుంది, పాంప్లెట్స్ పంచుతుంది. చాలా దగ్గరైనటువంటి మనిషి తను. నో సార్, షీఈ్ ఇన్ తిరుపతి. షీఈ్ ఇన్ తిరుపతి. సో ఐ మిస్ హర్. ఇక్కడ ఉంటే డెఫినెట్గా నేను, తను నాకంటే ముందే నన్ను లాక్కొని ఉదయం 5కే వచ్చేసి కూర్చో ఉంటుంది. సో అది వ్యక్తిగతము. సో అందుకని నాకు ఈ విషయాలపైన కొంత పట్టు, అంటే జస్ట్ నోయింగ్ ద మ్యాటర్ అంతే. ఐఎమ్ నాట్ సచ్ ఎ డీప్ మెడిటేటర్ ఆర్ సంథింగ్ ఎల్స్. నేను యాక్చువల్గా సోషల్ కాన్షియస్ ఉండే మనిషిని, కానీ స్పిరిచువల్ కాన్షియస్ చాలా తక్కువ నాకు. బట్ ఐ రెస్పెక్ట్ గాడ్ అనేది దెర్ ఈజ్ నో ఫామ్, దెర్ ఈజ్ నో నేమ్, దెర్ ఈజ్ నో నథింగ్. గాడ్ ఈజ్ ఇన్సైడ్ అస్, హీ ఈజ్ ఇన్సైడ్ అస్. మనం ట్రావెల్ చేయాలంటే ఆ సీక్రెట్ను మనం తెలుసుకోలేకుండా ఈ గలాట్లు, ఈ ఏదేదో మతము పేర్లు, మాది అనడము, మీది అనడము, మంచి వైపు ట్రావెల్ చేయనని చెప్తారు. అదేవిధంగా దేవుడు మనసులో ఉన్నాడు, మీరు ట్రావెల్ చేయండి అని చెప్తారు. శ్వాస అనేది వాస్తవంగా మనిషి జీవించడానికి ఒకే ఒక అది లేకపోతే ఇంకా జీవించలేము, అంతే కదా? ఐ రైట్ ఆర్ నాట్? ఆ జీవించలేము అంటే ఏమని? అక్కడితో భగవంతుడు వెళ్ళిపోతాడు అని, అంతే కదా? ఐ రైట్? సో 100% భగవంతుడు వెళ్ళిపోతాడు అన్నట్టు మన కాన్సెప్ట్ మనకుంటే ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి ఒక విషయాన్ని, శ్వాసే దేవుడు అనే విషయాన్ని మనం ఒప్పుకోగలగాలి. ఐ రైట్ ఆర్ నాట్? షూర్ ఫర్ ఇట్, షూర్ పక్కా. సో మనము ఎందుకో ఎక్కడెక్కడికో పరిగెత్తాము, ఏదేదో చేస్తాము, క్యాపులు పెట్టుకుంటాము, గడ్డాలు పెంచుకుంటాము, సార్ అదర్వైజ్ వాట్ ఎవర్ ద రిలీజియన్, వాట్ ఎవర్ ద కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. బట్ వై డోంట్ యూ సీ యువర్ కాన్షియస్ అండ్ వై డోంట్ యూ ట్రావెల్ విత్ ఇన్ యూ? గాడ్ ఇచ్చినటువంటి దాన్ని మీరు ఎందుకు ట్రావెల్ చేయలేకపోతున్నారని నేను అడుగుతాను మనిషిని. ప్రశ్నిస్తున్నాను, నేను నిజంగా ప్రశ్నిస్తున్నాను. సో మనం ఏం చేయలేం. ఓకే, మళ్ళీ కాంట్రడిక్షన్స్ వస్తాయి, అవన్నీ ఉండకూడదు. బట్ మెడిటేషన్ అనేది దేవుడు మనిషికి ఇచ్చిన ఒక గొప్ప వరం అంటే తెలుసుకోమని చెప్పాడు, ఫస్ట్ నుంచి చెప్తాడు. మొదటి శ్వాసతో మనిషి జీవితంలోకి వస్తాడు, చివరి శ్వాసతో మనిషి వెళ్ళిపోతాడు. సింపుల్ లాజిక్ని దేవుడు మనలోకి వస్తున్నాడు, దేవుడు మన నుంచి వెళ్ళిపోతున్నాడు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోలేకుండా ఏందేందో మనం చేస్తూ ఉంటాము, ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటాము. అది చూసేస్తే ఇది వచ్చేస్తుంది, ఆ రోజు 40 days ఉంటే పుణ్యం వచ్చేస్తుంది, ఈ 30 days ఉంటే అది వచ్చేస్తుంది. ఏమీ రాదు. మనసు మంచిదైతే ఆ మనసులోనే దేవుడు ఉంటాడు, అంతే. ఇక అంతకుమించి నాకు తెలిసిన ఫిలాసఫికల్ ఆర్ అదర్వైజ్ హై ఎస్టీమ్డ్ నాలెడ్జ్ దీనికి అవసరం లేదండి. పెద్ద నాలెడ్జ్, పెద్ద పుస్తకాలు ఏది అవసరం లేదు. నేను ఒక యోగి ఆత్మకథను చదివాను. నేను ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్. సో చాలా డిఫరెంట్ విషయాల్ని నేను చూడగలిగాను. అదేవిధంగా మన స్వామి గారు, పత్రిజీ గారు, ఆయన యొక్క లైఫ్ స్టైల్ కూడా నేను చూశాను. ఐ హ్యావ్ సీన్ సో మెనీ వీడియోస్. అంటే కొద్దిగా నేను ఇన్వెస్టిగేటివ్ మోడల్లో నేను చూశాను. ఆయన చాలా కష్టపడి ఒక దాన్ని ఇష్టపడి దాన్ని ఆయన ఖచ్చితం, ఇది ఖచ్చితం, ఇది నిజం అన్నటువంటి ఒక విషయాన్ని ఆయన ప్రాపగేట్ చేయాలనుకున్నాడు. అంటే దాన్ని అందరికీ ఇవ్వాలి అనుకున్నాడు.
తను నిజంగానే చిరస్మరణీయుడు. షూర్ ఫర్ ఇట్, ఐఎమ్ షూర్ చిరస్మరణీయుడు. లేకపోతే మన బంధువులే మనం చనిపోతే ఒకరు రారు, ఒకరు ఏడవరు. అందుకే పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, అరే నలుగురు మనుషుల్ని సంపాదించు, ఆ నలుగురిని కూడా సంపాదించుకోలేం మన లాంటి వాళ్ళం. కానీ ఒక వ్యక్తి చూడండి, జస్ట్ ఒక లోయర్ ఇన్కమ్ గ్రూప్లో పుట్టాడు, జస్ట్ ఒక వర్క్ చేశాడు సమ్ ఫెర్టిలైజర్ కంపెనీస్లో. అతనికి ఏదో ఒక క్షణాన, ఇప్పుడు బుద్ధుడికి ఏం కలిగింది, ఒక క్షణంలో అతనికి ఒక థాట్ కలిగింది, క్వశ్చన్ పడింది, ఏంటి ఇది ఎంతసేపు అయినా అన్నీ ఎంత పచ్చగా ఉంది, కలర్ఫుల్గా ఉంది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనుకున్నాడు. తర్వాత ఆయన ఏదో ఎవరికి తెలియకుండా కొద్దిగా బయట వెళ్ళి చూడాలని వెళ్ళడము, అక్కడ ఏదో ఒక చచ్చిపోయిన శవాన్ని వాళ్ళు ఏడవడము, ఇలా ఒక కురూపిని చూడడము, సంథింగ్ వాట్ ఎవర్ ద బ్యాడ్, అంటే అతనికి దేవుడు ఇచ్చాడనమాట, నువ్వు ఈ జన్మలో ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పి. ఓకే, సో ఆయన అలా ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలు ఫెయిల్యూర్ అయిపోయాడు. తర్వాత అనుకోకుండా జస్ట్ ఏ లిటిల్ మూమెంట్, ఒక సెకండ్లో ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఆలోచిస్తూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు కాసేపు కళ్ళు మూసుకొని అలా ఏంది ఇది ఇంతసేపు మనం ఇన్ని సంవత్సరాలు మనం కనిపెట్టలేకపోయినామని, జస్ట్ వెన్ హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద బ్రీత్, అప్పుడు హీ గాట్ అన్ ఎన్లైటన్మెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ అంటే దేవుడు ఏదో ఒక పెద్దది నాలెడ్జ్ కుండ రాసి బ్రెయిన్లో పోయలేదు, ఆయనకి శ్వాసలో ఉన్నటువంటి మహిమ ఆ క్షణం తెలిసింది. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చెప్తారు చూడండి, జస్ట్ బాబు నీకు ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు యూ జస్ట్ బ్రీత్ ఇన్ ఫర్ ఎ లాంగ్ అండ్ టేక్ ఇట్ ఫర్ 10 seconds అండ్ రిలీజ్ ఇట్, డూ ఇట్ ఫర్ 10 times అండ్ యూ విల్ బీ అవే ఫ్రమ్ దాట్ టెన్షన్ అంటారు కదా. సో హీ టేస్టెడ్ ఇట్. సో దాంతో ఆయన ఆనాపానసతి అన్నటువంటి ఒక గొప్ప వరాన్ని ప్రపంచానికి ఇచ్చారు. సో ఎంతోమంది మహానుభావులు, ఆ పరంపరలో ఎంతో మంది శిష్యులు, మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమాజానికి, నేను భారతదేశం అన్న కానీ ఈ సమాజానికి మంచి చేయాలనేటటువంటి దేవుడికి దగ్గర ఉన్నటువంటి సంతతి మీరు. సో మీ అందరికీ నా పాదాభివందనాలు. మీ అందరి ముందు నేను ఐఎమ్ ఏ డివియేటెడ్ మ్యాన్, మీ అందరి ముందు నిలబడుకునే అంత ఒక ఇది కూడా లేదు. ఐ రెస్పెక్ట్ యు ఆల్, ఐ రెస్పెక్ట్ ది ఆల్ ఎల్డర్స్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పెద్దలకు నా తరపున నమస్సుమాంజలు. ఈ అవకాశం నాకు అదే పనిగా గురువు గారు పట్టుకొని వచ్చి నా దగ్గర చెప్పించినందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ సార్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. ఎంత సార్ గారి హృదయంలో ఎంత అమృతత్వము దివ్యత్వము ఉంది చూడండి. నాకు జస్ట్ మెడిటేషన్ కొంచెం అవగాహన అంటున్నారు, మెడిటేషన్ చేయకుండా ఎంత లోతుల్లోకి, ఎంత అద్భుతమైన మెసేజ్ మాటల్లో వర్ణించలేము. ప్రతి ఒక్కరి హృదయాన్ని టచ్ చేశారు. గ్రేట్ మాస్టర్ ప్రతి ఒక్కరి హృదయంలో అమృతత్వాన్ని నింపారు. అద్భుతం అద్భుతం అద్భుతం. ఈయన హృదయంలో ఇంత దివ్యత్వము, వాళ్ళ మిసెస్ కేవలము ధ్యానం తాను డీప్గా చేస్తారు, నాకు అవగాహన మాత్రమే అన్నారు. కానీ పలుకులు అన్ని అమృత పలుకులు, దివ్యమైన పలుకులు. ది గ్రేట్ పిరమిడ్ మాస్టర్, గట్టిగా క్లాప్స్, బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. సో స్వామీజీ వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. నరసింహారావు గారు రిటైర్డ్ డిఎస్పీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా. శ్రీ నాగన్న గారు సన్మానించడానికి రావాలి. జోజిరెడ్డి గారు రిటైర్డ్ డిఎస్పీ గారు. శివమోహన్ రెడ్డి గారు నాగార్జున డైరెక్టర్, నాగార్జున కాలేజ్ డైరెక్టర్. రామసుబ్బారెడ్డి గారు ఉభయ గారు వేదిక మీదే ఉన్నారు ఆల్రెడీ. వార్త రమణయ్య గారు సార్ గారిని సన్మానించాలి.
పెద్దవారి పిల్లలకు ఒకసారి కాలి గంధం కూడా పెట్టవచ్చు. పెట్టండి పిల్లలు, ఒకసారి ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఉంటుంది సార్. బిగ్ క్లాప్, బిగ్ క్లాప్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, కడప జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్స్ ను ఇన్వైట్ చేయవలసిందిగా బ్రహ్మజాను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కడప జిల్లాలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఇతోహితంగా సేవలు చేస్తున్నటువంటి రాయచోటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన జ్ఞాన ఋషి శ్రీ డి సతీష్ కుమార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీమతి జయలక్ష్మి గారిని ప్రొద్దుటూరు నుంచి ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ మ్యామ్. నెక్స్ట్ శ్రీ ఆంజనేయుల నాయుడు గారిని రాజంపేట నుంచి మనం ఇన్వైట్ చేసుకుంటున్నాము. సార్ ప్లీజ్ అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ పి విజయ్ కుమార్ గారిని పులివెందుల నుంచి, వేంపల్లి నుంచి శ్రీ పి విజయ్ కుమార్ గారిని పుల్లంపేట నుంచి ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. శ్రీ పి రాము గారిని కోడూరు నుంచి ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. శ్రీమతి ద్వారకాచర్ల ప్రభావతి గారిని ఇన్వైట్ చేస్తున్నాము జమలమడుగు నుంచి. ప్లీజ్ క్లాప్స్. శ్రీ రామేశ్వర్ రెడ్డి గారిని పులివెందుల నుంచి ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. రామేశ్వర్ రెడ్డి సార్. శ్రీ పి విజయ్ కుమార్ గారిని పుల్లంపేట కదా ఇది. శ్రీ రామేశ్వర్ రెడ్డి గారిని పులివెందుల నుంచి ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. శ్రీ సూర్యప్రకాష్ గారిని వేంపల్లి నుంచి ఇన్వైట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. శ్రీ జి వెంకట సుబ్బారెడ్డి గారిని సుంకేసుల నుంచి ఇన్వైట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. శ్రీ వీరారెడ్డి గారిని సున్నపురాలపల్లె నుంచి ఇన్వైట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. శ్రీ పాప వీరారెడ్డి గారిని జంగాలపల్లె నుంచి ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. శ్రీ రామేశ్వర్ రెడ్డి గారిని పులివెందుల నుంచి ఇన్వైట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, నా పేరు రాము, అనంతపురం డిస్టిక్, మాది విలేజ్ కృష్టిపాడు. నేను మా ఫ్రెండ్ వెంకటరమణ ద్వారా ఈ ధ్యాన పరిచయం జరిగింది 2003లో. ఈ ధ్యానంలోకి రాకముందు నేను డిప్రెషన్లోకి గురయ్యింది. హైదరాబాద్లో చూపించుకున్నాను, బాగా కాలేదు. అనంతపురంలో చూపించుకున్నాను, బాగా కాలేదు. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చినానో అప్పుడు ఈ డిప్రెషన్ నుంచి నేను బయటపడినాను. అంత గొప్పది ఈ ధ్యానం. ఈ ధ్యానంలోకి రాకముందు బాగా మాంసాహారం తినేవాడిని. నాకు ఒక 1 year పట్టింది ఈ యొక్క మాంసాహారం నుండి శాకాహారంలోకి రావడానికి. ఎప్పుడైతే నేను ఈ శాకాహారంలోకి వచ్చినానో అప్పుడు వెంటనే నాకు ఉద్యోగం కూడా వచ్చేసింది. ఎప్పుడైతే మాంసాహారం తినేవాడినో అప్పుడు అంతా బాగా వ్యవసాయం చేసుకుంటూ కష్టపడేవాడిని. ఎప్పుడైతే శాకాహారిగా మారినానో తక్షణమే నాకు 5 ఊర్లు మా గురువు ఇచ్చాడు. 5 ఊర్లకి వెళ్ళి నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యి అనేసి. నేను అప్పట్లో సైకిల్ తొక్కుకుంటూ ధ్యాన ప్రచారం చేసేవాడిని. 5 ఊర్లు నోడల్ ప్రేరక కేంద్ర గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది. అంత గొప్పది ఈ ధ్యానం. ఈ ఉద్యోగం రాలేదని నేను మ్యారేజ్ కూడా చేసుకోలేదు. మా తమ్ముడు మ్యారేజ్ చేసుకున్నాడు, అయినప్పటికి కూడా నేను చేసుకోలేదు. కాన్ఫిడెన్స్ ఏంటంటే ధ్యానం ఉంది, మనం అనుకున్నది సాధిస్తాము అనే ఉద్దేశంగా నేను మ్యారేజ్ కూడా చేసుకోలేదు. అంత గొప్పది ఈ ధ్యానం ఫ్రెండ్స్. కాబట్టి మీరు అందరూ ఒకటి గురువుజీ యొక్క ఆజ్ఞ ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరు కూడా చెప్పండి, ధ్యానం చేయండి, శాకాహారులు కాండి. ఈ 2 ఉంటే జీవితము ఆనందమయం అయిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాము గారు. ఆయన మ్యారేజ్ చేసుకోలేదని మీరు ఎవరు మ్యారేజ్ చేసుకోకుండా ఉండద్దు. అందరు ధ్యానం చేయండి. ఇంతకు రాము గారు మ్యారేజ్ చేసుకున్నారా లేదా మాకు తెలియలేదు. రాము గారు ఇంతకు అయిందా లేదా? చేసుకున్నాను ఫ్రెండ్స్. మరి అది చెప్పాలి కదా, మళ్ళీ మీకోసం క్యూ ఉంటారు, చెప్పాలి కదా మరి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, సింపుల్ గా చక్కటి మెసేజ్ ఇచ్చారు. రాము గారికి సన్మానం. రాము గారిని సన్మానం చేయడానికి పిలుస్తున్నాము. శ్రీ వెంకట సుబ్బయ్య గారు టీచర్. శ్రీమతి వినోద గారిని స్టేజ్ పైకి రావాల్సింది కోరుకుంటున్నాము. శ్రీమతి సుభాషిణి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీ భాగ్యలక్ష్మి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీ రమణయ్య గారిని, కడప వార్తా గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీ ఎల్లారెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము.
శ్రీ మురళి గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీ వెంకట సుబ్బయ్య గారు, శ్రీమతి వినోదశ్రీ గారు, శ్రీమతి సుభాషిణి గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, శ్రీ రమణ గారు, శ్రీ ఎల్లారెడ్డి గారు, శ్రీ మురళి గారు. శ్రీ రామేశ్వర రెడ్డి గారు పులివెందుల నుంచి వచ్చారు. సార్ మీ మెసేజ్ సార్ ప్లీజ్. జగద్గురు బ్రహ్మర్షి పత్రి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ధ్యానరత్న గజ్జల రామసుబ్బారెడ్డి సార్ గారు, అలాగే ఓబయ్య సారు, అలాగే ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఊర్మిళ మేడం ఒకసారి గట్టిగా అందరికీ చప్పట్లు కొడదాం. నా పేరు రామేశ్వర రెడ్డి, మా తాతిరెడ్డిపల్లె, లింగాల మండలం, పులివెందుల నియోజకవర్గం. నేను 2002లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు ధ్యానంలోకి రాకముందు నాకు 4 సమస్యలు ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి తీవ్రమైన తలనొప్పి, అనారోగ్యం. 2 సంతానం లేకపోవడం. 3 సరైన ఇల్లు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు. ఈ 4 సమస్యలు ఉన్నాయి. మరి ధ్యానంలోకి వచ్చిన 2 years లోనే 4 సమస్యలు నేను పరిష్కరించుకోగలిగినాను. ఇంతవరకు నేను టాబ్లెట్స్ అనేది వాడుకోకుండా ధ్యానంతోనే నేను 20 సంవత్సరాల నుంచి కూడా నేను ధ్యానంతోనే బాగా చేసుకుంటున్నాను. మరి ఈ విద్యను అందించినటువంటి బ్రహ్మర్షి పత్రి సార్ ఒకసారి గట్టిగా చప్పట్లు పెడదాం. మరి ఎంతో మంది మహానుభావులు ఇంతకుముందు యుగాల ముందు కూడా ఎంతో మంది ఈ విద్యను అందించారు. వారు మరి ప్రహ్లాదుడు ఏం చెప్పినాడంటే మనలోనే శక్తి ఉందని పత్రి సార్ చెప్పినాడు కదా, అలాగే ప్రహ్లాదుడు చెప్పినటువంటి పద్యం ఒకటిన్నాం. కంటిరే మనవారు గనులు గృహస్థులై ఇపలులై కై కొన్న వెర్రితనము. కంటిరే మనవారు గనులు గృహస్థులై ఇపలులై కై కొన్న వెర్రితనము. భద్రార్థులై ఉండి ఊరక సంసార పద్ధతి పట్టుబడిరి. కలయేనులందెల్ల గర్భాజవస్థల పురుషుండు దేహి అయి పుట్టుసుండు. తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు. భవశతములకునైనా దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు. దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు. ఈ జగతి పుట్టి సచ్చి పొరల నేల మనకు పుట్టని సావని త్రోవ వెదకుకొనుట. దొడ్డ బుద్ధి అంటే కంటిరే అంటే చూస్తురే. మనవారు గనులు అంటే ప్రహ్లాదుడు నేనవనే గనుణ్ణి మీరంతా తక్కువ అని చెప్పలే. మనమంతా గనులమే అని చెప్పినారు. మనవారు గనులు గృహస్థులై ఇపలులై కైకొన్న వెరితనము. మనం ఈ సంసారంలో పడి విఫలమైనాం. భద్రార్థులై ఉండి ఊరక సంసార పద్ధతి పట్టుబడేది. మన భద్రమైన శక్తి మనలో పెట్టుకొని ఈ సంసారానికి ఎవరు సంసారాన్ని కట్టేలే, మనంతా కూడా పట్టుకునే ఊరక సంసార పద్ధతి పట్టుబడేది. కల ఏనులందెల్ల గర్భాజ్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుసుండు. గర్భాజ్యవస్థలు అంటే గర్భంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారంట నేను మళ్ళీ మరుజన్మ లేకుండా చేసుకోవాలా. గర్భాజ్యవస్థలు అంటే ఆ అవస్థ ఎంతో దుర్భరంగా ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ మరుజన్మ లేకుండా చేసుకోవాలా, నేను ఈ భూమి మీదకి పోయి నేను పుణ్యం చేసుకోవాలా, మరుజన్మ లేకుండా ధ్యానం చేసుకోవాలనుకుంటారంట. గర్భాజ్య అవస్థల పురుషుండు దేహి అయి పుట్టుసుండు. తన్నెరుంగడు కర్మతంతుడై కడపట ముట్టడు. మరి పుట్టిన తర్వాత తను మర్చిపోతా, తను ఎవరో తెలుసుకోలేడు. కర్మతంతుడై కడపట ముట్టాడంటే కర్మ పని చేస్తూ ఉంటాడు, కానీ కడపడంటే చనిపోయినప్పుడు ఏం ముట్టుకోలేడు. కర్మతంతుడై కడపట ముట్టడు. భవ శతములకునైనా దీన శుభము లేదు దివ్య కీర్తి లేదు. మరి పుట్టిన దానికి ఎలాంటి శుభము లేదు, ఎలాంటి కీర్తి లేదు. ఈ జగతి పుట్టి సచ్చి పొరల నేల మనకు. మరి ఎన్నోసార్లు పుట్టాము, ఎన్నోసార్లు చచ్చినాము. పుట్టి సచ్చి పొరల నేల మనకు. పుట్టని సావుని త్రోవ వెతుకుకొనుట దొడ్డ బుద్ధి. మరి మళ్ళీ పుట్టకుండా సావకుండా త్రోవ అంటే దారి ఎదుర్కొనేది గొప్ప బుద్ధి అని ప్రహ్లాదుడు ఎన్నో యుగాల కిందడే చెప్పినాడు. అలాగే మరి ఈ ధ్యానానికి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదని చెప్పినాడు పత్రి సారు. యాత్ర పోయినతడెన్నాళ్ళు తిరిగిన భద్రమైన విముక్తి పదవి గనడు. యాత్ర పోయినతడెన్నాళ్ళు తిరిగిన భద్రమైన విముక్తి పదవి గనడు. మనసు నిల్పనతడు మహనీయ మూర్తిరా.
విశ్వదాభిరామ వినురవేమ. అలాగే మరి ధ్యానంలో ప్రకృతినే శాసించినటువంటి ఎంతో మంది మహానుభావులు పూర్వ హిరణ్యకశిపుడు అని ఒక ఆయన ఉన్నాడు. ధ్యానం చేసి ప్రకృతినే శాసించినంట. ఏమంటే అస్మదీయం బగున ఆదేశమున గాని రవిమింట మెరయ విరసు అన్ని కాలములందు అనుకూలుడై గాని విద్వేషి అయి గాలి ఈవ విరసు మత్ప్రతాపానల మందీకృతార్తి అయి చెలవిడిగా అగ్ని వెలుగ విరసు అతి తీక్షణమైన నా ఆజ్ఞ ఉల్లంఘించి శ్రవణుండు ప్రాణుల సంపవిరసు ఇంద్రుడు నామ్రోల తలవెత్త విరసు అమర కిన్నెర గంధర్వ వ్యక్త్య వేగనాగ విద్యాధరావలి నాకు వెరసు వేల వెరవవు పలువా నీకేది దిక్కు అస్మదీయంబగున ఆదేశమున గాని రవి మింట మెరయర్సు. రవి అంటే సూర్యుడు కూడా ఇన్ని డిగ్రీలు వేయాలంటే అన్ని డిగ్రీలు వేస్తాడంట, అంత తపస్సు చేసినాడు. అన్ని కాలములందు అనుకూలుడై కానీ విద్వేషి అయి గాలి వెరసు. మరి గాలిదేవుడు కూడా సమస్థితిలోనే ఇస్తానంట. మత్ప్రతాపాల మందీకృతార్తి విచ్చలవిడిగా అగ్ని వెలుగ వెరసు అతి తీక్షణమైన నా ఆజ్ఞ ఉల్లంఘించి శ్రవణుండు ప్రాణుల సంపవెరసు. అలాగే మనం కూడా ధ్యానం చేసి ఈ పంచభూతాలను కూడా మన అధీనంలోకి తెచ్చుకోవచ్చని ఎంతోమంది మహానుభావులు చెప్పారు. అలాగే లాస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు రామసుబ్బారెడ్డి సార్ అందరికీ గట్టిగా ఫ్రెండ్స్, చాలామంది మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది, సన్మానాలు ఉంటాయి. సింపుల్గా మెసేజ్ దయచేసి మరోలా అనుకోవద్దండి. ఎవరు కూడా మన సందర్భాన్ని బట్టి మనము అనుకూలంగా ఉండాలి. దయచేసి ఎవరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. సందర్భాన్ని బట్టి మనము మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్లీజ్. థ్యాంక్ యూ రామేశ్వర్ గారు. మీ మధురమైన కంఠంతో ఎంతో చక్కగా మమ్మల్ని అందరినీ ఆనందపరిచారు. ఎంతో చక్కటి మెసేజ్ మాకు అందరికి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. శ్రీ వెంకట సుబ్బయ్య గారు టీచర్ ఎక్కడున్నా ప్లీజ్ సన్మానం చేయడానికి రావాల్సిన కోరుకుంటున్నాము. వెంకట సుబ్బయ్య గారు టీచర్. గట్టిగా చప్పట్లు మర్చిపోతుంటారు. గట్టిగా కొట్టండి, ఆయుష్ పెరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీ రామేశ్వర రెడ్డి గారు. నా పేరు ఆంజనేయ నాయుడు. నేను రాజంపేట నుండి వచ్చా. ఫస్ట్ మనకు ధ్యానం నేర్పించిన గురువు గారికి బిగ్ క్లాప్ స్పేస్. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకందరికీ కూడా జీవేశ్ రెడ్డి సార్ అనౌన్స్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అనౌన్స్మెంట్ గట్టిగా. హలో అందరికీ. మన పోలీస్ శాఖ వారు మనకు సహకరించినటువంటి ఈ స్థల సహాయం చేసినటువంటి వాళ్ళు వస్తున్నారు. వారు వచ్చి ఒకరు అధ్యక్షులు వెల్ఫేర్ అసోసియేషన్, పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, ఇంకొకరు స్టేట్ వైస్ ప్రెసిడెంట్. వాళ్ళను మనము సన్మానిస్తున్నాము. ఏపీ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శంకరయ్య గారు, ఉప్పు శంకరయ్య గారు, అధ్యక్షుడు సురేష్ గారు వస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. అందరూ లేచి నిలబడి వాళ్ళకు మనం మన యొక్క ఆహ్వానాన్ని తెలుపుతాం. ఒకరు సురేష్ గారు, ఇంకొకరు శంకరయ్య గారు. అధ్యక్షులు ఒకరు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్. ప్లీజ్ వెల్కమ్. సురేష్ సార్ గారిని అధ్యక్షులు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ పోలీస్ పిరమిడ్ ప్రథమ వార్షికోత్సవానికి వచ్చిన భక్తులు, వారి అనుచరులు, పెద్దలు అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా మాకు ఈ పిరమిడ్లో మీరు ఇచ్చే క్లాసులు కానీ, మీరు మాకు ఇచ్చే ఒక ఆత్మస్థైర్యాన్ని కానీ, మనశ్శాంతిని కానీ చాలా విలువైనది. మా సిబ్బంది కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ధ్యానాన్ని పాటిస్తూ మనశ్శాంతిగా వారి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు.
తర్వాత నేను చేసింది ఏమీ లేదు. మీ పిరమిడ్ కోసం ఆహర్నిశలు కృషి చేసిన పెద్దలు ఇక్కడే స్టేజ్ పైన ఉన్నారు. వారు పడిన కష్టము ఒక ఎత్తు అయితే వారి పట్టుదల నేను సామాన్యంగా ఎక్కడా చూడలే. ఎన్ని అడ్డంకులు వచ్చినా చాలా ఓపికగా 100 సార్లు వాళ్ళు తిరిగి వారి యొక్క ఆశయం పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించాలనే ఆశయాన్ని నెరవేర్చుకున్న విధానము మానవుడు అనుకుంటే చేయలేని పని ఏది లేదు, సాధించలేనిది ఏది లేదు అనేది వీరి యొక్క పిరమిడ్ యొక్క కమిటీని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. మేము కూడా నాకు 2 నిమిషాలు టైం దొరికితే నేనేం ధ్యానంలోకి వెళ్ళలేదు, కానీ ఇక్కడ పిరమిడ్ సెంటర్లోకి వచ్చి కూర్చొని మంచి చెడ్డల గురించి విచారించుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. కొన్ని ఎలక్ట్రికల్ సిటీ గురించి కూడా ఒక ఇష్యూ మా దగ్గరకు వచ్చింది. మేము అధికారులతో మాట్లాడి దాన్ని పరిష్కరిస్తామని కూడా నేను ఈ పెద్దలకు తెలియజేస్తున్నాము. సాధ్యమైనంత వరకు ఆ విషయంలో కృషి చేస్తాము. ఇక్కడికి మా వయసు రీత్యా కానీ మా అనుభవం రీత్యా కానీ మేమేమి అంత వీళ్ళ ముందర అంత పెద్ద వ్యక్తులమేమి కాదు. ఏదో ఒక చిన్న ఉడత భక్తితో మేము వాళ్ళకి ఇచ్చిన చేయూత వాళ్ళని మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు అందించిన కోఆపరేషన్కి ఎప్పుడూ ధన్యవాదాలు చెల్లిస్తూ ఉంటాము. ఉడత సహాయం ఏంటి సార్? ఉడితే కదా వారధిని రాముడికి ఎంతో సహాయం చేసింది. అది చాలా గొప్ప సహాయం. చరిత్రలో ఉడతే మిగిలిపోయింది. చిన్నది అనుకోనక్కర్లేదు. ఉడత సహాయం అంటే చరిత్రలో మిగిలిపోయింది. అంత కోఆపరేషన్ మీరిద్దరు ఇస్తున్నారు. వారికి ధన్యవాదాలు. నెక్స్ట్ మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి ఉప్పు శంకరయ్య గారిని సన్మానించుకుందాం. ఆయన మెసేజ్ తీసుకున్న తర్వాత సార్ సందేశం తీసుకుందాం. తర్వాత ముందుగా పోలీస్ పిరమిడ్ ధ్యాన కేంద్రం మొదటి వార్షికోత్సవ సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు ఈ వేదిక పైనే ఉన్నారు. ఈ వేదిక పైన ఉన్న పెద్దలకి, అలాగే వేదిక ముందు ఉన్న ఈ కమిటీ మెంబర్లకు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఒక చరిత్ర మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక చరిత్ర సృష్టించింది మన పోలీస్ పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఎక్కడన్నా మీరు పోలీసులకు పిరమిడ్ ధ్యాన కేంద్రం ఎక్కడన్నా చూసారా మీరు? మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ మమ్మల్ని కూడా ధ్యానంలోకి దించిన గొప్ప వ్యక్తులు వీళ్ళు. పోలీసులకు సమయమే ఉండదు, పోలీసులను కూడా మారుస్తున్నారు మీరు. దీనికి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నామండి. అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి మీకంటూ ఒక సేవకుడిగా పనిచేస్తున్నటువంటి మా మురళి మా తరపున మేము ఉన్నట్లే ఇక్కడ. మా మురళి ఉన్నాడు, మేము లేమని కాదు. మా మురళి ఉన్నాడంటే మేము ఉన్నట్లే ఇక్కడ. అదేవిధంగా మా ఉన్నతాధికారులు ఏ ఉద్దేశంతో మా అంబురాజన్ సార్ గారు, గౌరవనీయులైనటువంటి కేకేఎన్ అంబురాజన్ సార్ ఐపీఎస్ సార్ గారు, ఆయన ఏ ఉద్దేశంతో చేశాడో మాకు దీని మీద అప్పుడు అవగాహనే లేదు. మమ్మల్ని పిలిచి, మా జిల్లా ప్రెసిడెంట్ గారిని నన్ను పిలిచి ఇట్లా ఇవ్వాలనుకుంటున్నాను అంటే దీని మీద మాకు జీరో నాలెడ్జ్ సార్. మన పోలీసులకు ఇది జరుగుతుందా? ఇక్కడికి ఎవరన్నా పబ్లిక్ పోలీస్ ఆ గ్రౌండ్లలోకి వస్తారా, పోలీసు ఏరియాలోకి వస్తారా సార్ అని అడిగినాం మేము. ఆయన నవ్వి, చూడు దీని గురించి ఒకసారి చూద్దాం, మీరు చూడండి అని ఆయన అదే పనిగా దీనికి వీళ్లకు ఇంత అవకాశం కల్పించినందుకు మొట్టమొదటిగా మన గౌరవనీయులైనటువంటి శ్రీ కేకేఎన్ అంబురాజన్ ఐపీఎస్ సార్ గారికి నా శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటున్నానండి. సార్ మీ అందరి కృషి సార్. మేము ఇక్కడ ఏమీ చేసింది ఏం లేదండి. మేము కేవలం మా ఇద్దరము వీళ్ళు ఇది చేయాలంటే తలకాయ ఉంచాలమే.
మళ్ళీ సార్ దగ్గరికి పోయి ఇక్కడ చేద్దామని సార్ చెప్తే తలకాయ ఉంచడమే. ఈ పొద్దు ఇక్కడికి మా పోలీసు వాళ్ళు వచ్చి ధ్యానం చేస్తున్నారు అంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇంకొకటి ఏమిరా అంటే పబ్లిక్లో కూడా పోలీసు వాళ్ళు ఈ ధ్యాన కేంద్రానికి కూడా అవకాశం ఇచ్చినారు అంటే మాకు కూడా చాలా గొప్ప పేరు వస్తుందండి. పోలీసులు కఠినంగా ఉంటారు, కరడు కట్టినట్టు ఉంటారు, వాళ్ళ మనసు రాయిలాగా ఉంటుంది అనేది ఒట్టి మాట అండి. దానికి నిదర్శనం ఈ పిరమిడ్ కేంద్రం. మా వాళ్ళు వచ్చి ధ్యానం మీతో పాటు చేస్తున్నారు అనేది మాకు కూడా తెలుసు. మేము కూడా వస్తాం అప్పుడప్పుడు. మా జిల్లా అధ్యక్షుడు గారు కరెంటు కోసం ఇక్కడ ఏసీలు రన్ అవుతున్నాయి, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, దీని గురించి చేయాలంటే దాని గురించి మా జిల్లా అధ్యక్షుడు గారు ఫైట్ చేస్తామని నాతో చెప్పడము, ఆయనకు నేను కూడా సపోర్ట్గా ఉండడము, దాన్ని చేస్తామని మాట కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయంలో నేను ఆయన వెనకబడితేనే ఉంటా. మీకు ఏదైనా కానీ పిరమిడ్కి సంబంధించింది ఏదన్నా అవసరం ఉంటే మా శాయశక్తుల ఇద్దరము కృషి చేస్తామని మీ అందరి ముందరంగా మాట ఇస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటానండి. అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. తల ఉంచడమే అంటున్నారు. ఆ తల ఉంచడంలోనే అంతా ఉంది సార్. పవర్ అంతా తల ఊపడంలోనే ఉంది. ఆ ఊపితే మేము ముందుకెళ్ళిపోతాం. మీరు తల ఊపితే చాలు, మేము ముందుకెళ్ళిపోతాము. చాలా చక్కగా చెప్పారు. ఇంతమంది ముందర మనకి మంచిగా హామీ ఇచ్చారు. మనం ధైర్యంగా, హ్యాపీగా, ఆనందంగా ఇది అద్భుతంగా ప్రతి ఒక్కరి పోలీసు వాళ్ళు కరడు కట్టిన కాదు, అమృత హృదయులు వాళ్ళు. అది మనకి రాంగ్ కాన్సెప్ట్ మైండ్లో ఫిక్స్ అయింది. అమృత హృదయులు వీరు. సో గట్టిగా క్లాస్ వీరికి. వారిని గురించి ఒక్క నిమిషం మురళి తన హృదయంలో ఉండే ఆనందాన్ని వెలిపించుకోవాలనుకుంటున్నాడు. మురళి. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మర్షి సుభాష్ బోధి పత్రి గారికి ధన్యవాదాలు. మా అన్నగారు అన్నటువంటి సురేష్ అన్న, శంకర్ అన్న, నిజంగా నీకు ముందుంటా మురళి, నువ్వేమన్నా చెయ్యి, మంచి పని చేస్తావు, నీకెందుకు భయం, మేము ఉన్నాం కదా అని నన్ను ధైర్యంగా నాకు ముందుకు నడిపినటువంటి మహానుభావులకి నమస్కరించుకుంటున్నాను. నిజంగా నాకు చాలా సహకారం అందించారండి. నిజం చెప్పాలంటే నాకు బంధువులాగా కాకుండా ఒక ఆత్మ బంధువులాగా నాకు ముందు నడిపించినట్టు మహానుభావులు, వీళ్ళకి ఏమిచ్చి నేను రుణం తీసుకోను. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నలను ఎప్పుడు చూసినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అన్నగారు నేనేమైనా సమస్య చెప్పినా కూడా వెంటనే స్పందించి మేమున్నాం, నేనున్నా, నీకేం భయం అని పదే పదే నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడుపుతున్నటువంటి మా అన్నగారులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరించుకో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మురళి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటున్నాడు. మురళి దగ్గర చాలా ఉంది ఇవ్వడానికి. ఏమిచ్చని స్టేజ్ మీద తప్పుకుంటున్నాడు. మురళి దగ్గర చాలా ఉంది ఇవ్వడానికి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీ నరసింహ గారు రిటైర్డ్ డిఎస్పీ, జోగిరెడ్డి గారు రిటైర్డ్ డిఎస్పీ, శివమోహన్ రెడ్డి గారు డైరెక్టర్ ఆఫ్ నాగార్జున కాలేజ్, మురళి గారు, రామ్ సుబ్బరెడ్డి సారు, ఓబై సార్ గారు, నాగన్న గారు. సురేష్ గారికి ఇప్పుడు సన్మానం జరుగుతుంది. ఈయన అధ్యక్షులు ఎంతో సహకరించినారు. మనం ఇక్కడ ఈ పిరమిడ్ కట్టడానికి, ఈ స్థలాన్ని మనకు ఇప్పించడానికి ఆయన కృషి మనం మాటల్లో చెప్పలేం. వారికి ఇప్పుడు సన్మానం జరుగుతుంది సురేష్ గారికి. ఆయనకు మనందరం గట్టిగా చెప్పట్టకూడదాము.
పేరు గజ్జల వెంకట సుబ్బారెడ్డి. మా ఊరు కాజీపేట సుంకేసుల. నేను 2012లో శ్రీ గజ్జల రామసుబ్బారెడ్డి మా అన్నగారైన ఆయన నాకు ధ్యానం నేర్పి నాకు ఎంతో సహకరించి, తమ్ముడు మన ఊర్లో కూడా ఒక పిరమిడ్ ఉండాలా అని అంటే నేను ఒక 7 సెంట్ల స్థలాన్ని ఇచ్చి చేసిన. ఇదే నా కోరిక. అందరూ ధ్యానం చేసి అందరూ బాగుండాలని నా కోరిక. ఒక చిన్న తత్వం చెప్తా. తోలు తిత్తిది తూటులు 9 తుస్సుమనుట ఖాయం ఓ జీవా తెలుసుకో అపాయం. ఒప్పు తప్పుదై ఉరుకులు తీయకు గబ్బుమేను జీవా గబ్బులాయి జీవా. ఎంత పెట్టినా ఏమి కట్టినా కట్టెల పాలే పాడు కట్టెరా. నువ్వు 3 నాళ్ళ ముచ్చటరా ఈ చింతకట్టె దేహం. ఖాయం గుబిలిపోవు ఖాయం. నువ్వు కట్టుకుపోయేదంతా ఒట్టిదిరా. మట్టిన పుట్టి మట్టిన కలిసి వెలుతురుండగానే తెలుసుకో నీవు అని పాండురంగ మహత్తుడు. ఓకే, థ్యాంక్ యూ సార్. నాయుడు గారు. స్టేజ్ను అలంకరించిన పెద్దలకి, గురువు గారు అయినటువంటి పత్రిజీ గారికి బిగ్ క్లాప్స్ ప్లీజ్. నా పేరు ఆంజనేయుల నాయుడు, రాజంపేట నుంచి వచ్చినాను. నేను 2003 మార్చి 17 ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానం అనేది తెలియకుండా, సొసైటీ తెలియదు, పిరమిడ్ అనేది తెలియదు. నేను పిరమిడ్ కట్టి ధ్యానంలోకి వచ్చినాను. తర్వాత నాకు సొసైటీ మళ్ళీ పరిచయం అయింది. నాకు గురువు గారు 2003 నందవరంలో ఫస్ట్ పరిచయం అయినాడు. అక్కడ ఒక పద్యం చెప్పాడు. పక్షి జాతిని బట్టి పరగహింసలో పెట్టి కూర్చునిండా కూరుటకును వండి తినడవాడు వసతి చాండాలుడు అని. ఆ పద్యం విని నేను మాంసాహారాన్ని విడచడం జరిగింది. 2003 నుంచి ఇప్పటి వరకు రాజంపేటలో సొసైటీని నడిపిస్తూ ప్రతి మాస్టర్ను పిలిపించి ధ్యానం చెప్తూ అందరూ నేర్చుకోండి, ఆత్మజ్ఞానాన్ని పెంచుకోండి. ప్రతి ఒక్కరూ శరీరానికి కాదు ధ్యానం చేసేది, ఆత్మను పెంచుకోండి ధ్యానం చేసి. ప్రతి ఒక్కరు కూడా అందరికీ బోధించండి. ఇదే నా మెసేజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. చక్కటి మెసేజ్ ఇచ్చారు. జయ మేడం గారు. నమస్తే మేడం. మళ్ళీ చక్కటి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మళ్ళీ అలాగే ఊర్మిళ మేడానికి, ఓబై సార్కి, రామ్ సుబ్బారెడ్డి సార్కి, మళ్ళీ వెంకట సుబ్బయ్య సార్కి నిజంగా గట్టిగా ధన్యవాదాలు తెలుపుకోవాలండి మనము. ముందుగా బ్రహ్మర్షి పత్రి గారికి, స్వర్ణమాలమ్మకు, వాళ్ళ కుటుంబానికి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందామండి. వసదేక కుటుంబంలో మనమంతా కూడా ప్రతి ప్రోగ్రాంకి మనమందరము కలుసుకుంటున్నాము. మళ్ళీ పత్రి గారికి ఒకసారికి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. నా పేరు జయలక్ష్మి. మేము ప్రొద్దుటూరు నుంచి వచ్చామండి. మళ్ళీ మేము 18 సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి ప్రవేశమయ్యి. ఈ ధ్యాన పరిచయం వచ్చేసి నాకు పిరమిడ్ ద్వారా అందిందండి. ఏ రోజైతే ధ్యానం మొదలుపెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ధ్యాన ప్రచారంలో ఉన్నాము. నో డాక్టర్, నో మెడిసిన్. పత్రి గారు చెప్పారు, సూది మందు లేదంట, గోలి మందు వద్దంట, పైసా ఖర్చు లేదంట, డాక్టర్ కట్కే వద్దంట, మన శక్తి మనకంటారు, అన్నలారా వేరే దారి లేదంటారు. ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ మందులు అవసరం లేదు. మన ఆత్మ చైతన్యంతోనే తలనొప్పి కానించి క్యాన్సర్ దాకా ఎటువంటి జబ్బులనైనా నయం చేసుకునే మహాభాగ్యము, సులభ మార్గం అనేది మనకు అందజేశారండి పత్రి గారు. ఒకసారి గట్టిగా ధన్యవాదాలు. అలాగే ప్రొద్దుటూరులో శ్రీ వాసవి కన్యక పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రము. మనం దసరా సంబరాలు మళ్ళీ మొదటి సంవత్సరం చేసుకున్నాం, 2వ సంవత్సరం చేసుకున్నాం, 3వ సంవత్సరంలో 5 days జరుపుకుంటున్నాము. మళ్ళీ ఇక్కడ మీరందరూ కూడా ఆ యొక్క దసరా సంబరాలకు ఆహ్వానం మేము పలుకుతాము. మళ్ళీ వచ్చి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఊర్మిళ మేడం గారికి, మళ్ళీ